అందుకోదా ఏమిటి ఇది? అన్నంరా అన్నం. అన్నం అని తెలుస్తూనే ఉంది. ఆ విసరడం ఏమిట్రా? విసరక ముద్దలు కలిపి పెట్టి విసనకరతో విసురుతూ తినిపిస్తామనుకున్నావురా? తినరా తినం. నర్మాయ్ వాటే వాగితే పళ్ళు రాలిపోగలవు. నాకు అసలు అన్నం ఎక్కర్లేదు. పడివా. అన్నం కాక పలావ్ కావాలి ఆయన, కోడి పలావ్. అది మాత్రం తింటావంటే కూని కోరనాయాలి. నీకు నెత్తురు కూడా అయితే నేను సహిస్తుందిరా. ఏమిట్రా కూసావు? నేను కూలీ కోరనే, నాకు నెత్తురు కూడా సహిస్తుందే. నెత్తురు కూడా నాకు నెత్తురు కూడా సహిస్తుంది. నెత్తురు కూడా సహిస్తుంది. నీ నెత్తురు సహిస్తుంది. నీ నెత్తురు నీ నెత్తురు కూడా నీ నెత్తురు నాగులు ఎంత దెబ్బ తగిలిందిరా నీకు? రక్తం వస్తుంది. ఏమిటి 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 అసలు గొడవ ఎలా జరిగింది? నేను అన్నం అందిస్తుంటే అది తిననో పలావ్ కావాలని కొట్టాడు సార్. నేను కొట్టినందుకు కాదురా, మళ్ళీ మళ్ళీ తప్పుడు కూతలు కూకుంటా ఉంటాను రా బద్మాష్. 203 జైలర్ గారు ఎదుర్కొన్నాను. పిచ్చి పిచ్చి కూతురుకు వస్తున్నారు, జాగ్రత్త. పోరా డొల్లు పుచ్చకాయ. అవతల నుండి కబుర్లు చెప్పడం కాదురా, దమ్ములుంటే లోపల రా. రామచంద్రయ్య వాడితో వాదనేందు. అందరి వాళ్ళని పట్టుకుని వాడి జైల్లో కూడా హత్య చేసేట్టున్నాడు. ముందు వెంటనే వాడి కాళ్ళకు చేతులకు బేడీలు వేయి. కరెక్ట్ సార్. బేడీలు వేస్తే కానీ వాడు కుప్పంతలు తగ్గు. సారా నాకే బేడీలు వేస్తావే? వచ్చేసుకో నీ బేడీలు నీ బీడీలు. వస్తున్నా వస్తున్నా. కాళ్ళు పట్టుకోవడానికి వచ్చావుగా, పట్టుకో. కాళ్ళు పట్టుకోవడానికి కదా నేను కాళ్ళకి గజ్జలు కడతాను, అప్పుడు అయితే కలడుతుంది కానీ. ఇదిగా మెల్లగా జరిగి పళ్ళె అందుకోవచ్చు. తాపిగా కుడితేనాయి, లేకపోతే టొక్కమారి తాగలం. ఈ జగన్ మాట అంటే మాటే. తిన్నని చెప్పిన తర్వాత నీ తాతగాడి దిగొచ్చి తినమని చెప్పినా తిన్నా. వాడు అన్నాడుగా కోడి పలావ్ అని. కోడి పలావ్ తెస్తేనే తింటాను. ఇదేమి మామగారు కట్టించిన మిలిటరీ హోటల్ కాదు. నువ్వు అడిగిన కోడి పొలవును కోడికూర పెట్టడానికి. ఇదిగో ఇవాళ కోడి పొలం అడిగావు, రేపు ఏట పొలం అడుగుతావు. ఇట్లా పెడతా కూర్చుంటే ప్రతివాడు పక్కన పొడిచి జైల్లోకి వచ్చి పలాథే పలాథే అడుగుతారు. ఇదిగో అప్పసా పంతులు గారు మీరా? ఏమిటి మా చెల్లెలకి ఏమైనా పెళ్లి సంబంధం తెచ్చారా? చెప్తా గాని ముందా సేవట బాగా ఇంట్లో ఉందో లేదో చెప్తే. ఏమిలా తనకి వద్దంటున్నాయి పెళ్లి సంబంధాలు తెస్తున్నందుకు అట్ల కాడ కాల్చి పెడుతుందయ్యా నాకు. లేదండి, బయట నీళ్ళకెళ్ళినట్టుంది. అలా ఉడికిపోక అయితే లేదంటారు కదా? లేదండి. అయితే పర్వాలేదంట. పదండి. పంతులు గారు ఏమీ కంగారు పడకుండా కూర్చోండి స్థిమితంగా. ఇప్పుడు చెప్పండి ఆ సంబంధం విషయం. అబ్బాయి ఎవరు, ఏం చేస్తాడు? అబ్బాయి బహు యోగ్యుడు. వాళ్ళది గోనె సంచుల వ్యాపారం. సంచికి మంచి లాభం వస్తుంది. కాకపోతే కట్నం 5,000. 5,000? అబ్బా, తలకు మించిన బరువేనండి. సీజను రేట్ అలా పలుకుతోంది. సరేనండి, అమ్మాయి కలవారింట్లో అడుగు పెట్టి కళకళలాడుతుందంటే తల తాకట్టు పెట్టని 5,000 తీసుకొచ్చిస్తాను. అబ్బాయి పేరేమిటి, ఎలా ఉంటాడు? అబ్బాయి పేరు గరుత్మంత్ కుమార్. వ్యాపారం గోనెలు కనుక గోల్ కుమార్ అని ప్రసిద్ధికెక్కాడు. ప్రసిద్ధికెక్కాడా? ఇంటి పంతులు అదే గోడ, జైలు గోడమ్మా. ఒక ఖైదీ తప్పించుకోవాలి, జైలు గోడ ఎక్కితేను మా పోలీసు అంతా కలిసి పట్టేశారమ్మా. పట్టేశారు. అందులో ముఖ్యంగా మీ అన్నయ్య లేదు, తమ్మయ్య లేదు. చూడు పంతులు, నా పెళ్లి విషయంలో జోక్యం కలగ చేసుకోవద్దని చెప్పానా లేదా? ఇంకోసారి గోను సంచుల వ్యాపారి అది ఇది అని ఇక్కడికి వచ్చావంటే నిన్ను గోతంలో కుక్కి మూతి కట్టి నూతిలో పడేస్తాను. ఏమిటో మా పెద్ద మనుషులు కొట్టబోతావు? ఆయన కోసం పెళ్లి సంబంధం తీసుకొచ్చాను. ఏమిటి గొడవ? నా కర్మ బాబాయ్, నా కర్మ. నువ్వే చెప్పు. పెళ్లికి ఎదురు కూర్చున్న పిల్ల ఏదో సంబంధం ఒప్పుకుని పెళ్లి చేసుకోవాలగా. అలా కాకుండా సంబంధం తెచ్చిన ప్రతి వాడిని చాకొడుతూ కూర్చుంటే ఎలా చెప్పు? ఎల్లకాలం అన్నయ్య కొంపలో అన్నయ్య గుండెల మీద కొంపట్లా కూర్చోవాలనే. మా అమ్మ నాన్న శాంతి అని పేరు పెట్టి తప్పని చేశారు. అశాంతి అని పేరు పెట్టుంటే సరిపోయి ఉండేది. రామచంద్రయ్య, ఏమిటయ్యా ఏమిటి మా గొడవలు మీకు ఎందుకయ్యా? మీకు వేరే పనులు లేవా? మీ పనులు మీరు చూసుకోండి. వెళ్ళండి. తీరు పడితే చెప్పచ్చారు. శాంతి, ఏమిటమ్మా ఏడుస్తున్నావు? ఎందుకు?
చావకుండా బ్రతికున్నందుకు. అవే మాటమ్మా, తప్పు కదా. అవునన్నయ్య, నీ నెత్తి మీద బరువుగా, నీ గుండెల మీద కుంపటిగా, నీకు అశాంతిగా బ్రతికే కంటే చావడమే. శాంతి, నేనన్న మాట వినేగా నీకు ఈ బాధ. చూడమ్మా, నువ్వు పెళ్లికి ఒప్పుకోవటం లేదని కావాలని అలా మాట్లాడానమ్మా. అది వినైనా నువ్వు సరేనంటావనే ఆశతోనే అలా మాట్లాడానమ్మా. అంతేకాని నా చిట్టి చెల్లెలు నా గుండెల మీద కుంపటని, నా తల మీద బరువని కాదమ్మా. నిజమమ్మా, అమ్మ తోడు. ఊరుకన్నయ్య, ఊరుకో. చూడన్నయ్య, వదిన్ని తీసుకుపోయి ఒంటరి వాడిని చేసి దేవుడు నీకు అన్యాయం చేశాడు. అన్నం పుణ్యం తెలియని అమాయకుడివి, ఏ అండా ఆధారం లేని వాడివి. నేను పెళ్లి చేసుకుని నా దారి నేను చూసుకుంటే ఇంకా నిన్నెవరు చూస్తారన్నయ్య? ఊరుకోమ్మా, ఊరుకోమ్మా. నిన్ను వదిలి నేను మాత్రం ఉండగలనమ్మా. అందుకేనమ్మా మన పంతులు గారితో ఏం చెప్పారో తెలుసా? పెళ్ళయిన తర్వాత మాతో పాటు మా ఇంట్లోనే ఉండడానికి ఇష్టపడే కుర్రాన్ని చూడమన్నానమ్మా. అలా అయితే నీకు ఇష్టమే కదమ్మా? ఇష్టమే కదమ్మా? అలాగేనమ్మా, అలాగే. ఒరే నాయనా, నువ్వు ఉరితీబడి చావాలి గాని ఇలా ఉపవాసాలుండి లోపల ఉన్న జీవుని బాధ పెట్టకూడదయ్యా. ఎందుకో తెలుసా? జీవాత్మ పరమాత్మ ఒకటేనని పెద్దలు చెప్పారు. అసలు పరమాత్మ నువ్వు ఆ కాకి బట్టలు తీసేసి పట్టుకొచ్చి పెట్టుకుని పోయి పురాణం చెప్పుకో. నేను పురాణం చెప్పుకోవాలో హరిగా చెప్పుకోవాలో నువ్వేం సలహా ఇవ్వక్కర్లేదు. ముందు తిని అడవా. మొన్న నాగులు గారు అన్నాడుగా కూని కోరినని. అవును, నిజంగా నేను కూని కోరిని. తెస్తే కోడి పొలావు తేవాలి, లేదా మరో కూని అయినా చేస్తాను గాని అన్నం మాత్రం ముట్టుకోను. ఇదిగో, నువ్వు ఆ కోడి పొలావు కోత ఎన్నిసార్లు కూర్చున్నా నీకు కోడి కూర దక్కదు, గుడ్డు దక్కదు. కనీసం కోడి ఈ కూడా కనపడదు ఇక్కడ. నువ్వు ఇక్కడికి వచ్చింది విందు భోజనానికి కాదు, శిక్ష అనుభవించడానికి. నేను శిక్ష అనుభవించడానికి వచ్చాను సరే, మరి నువ్వు కూడా ఇక్కడే 20 ఏళ్ళ నుంచి పడి ఉన్నావు. నువ్వే నేరం చేశారా డొల్లు పుచ్చుకాయ? ఇదిగో, నాతో పరస్కలాడే ఉంటే పొత్తో పుడుతుంది, జాగ్రత్త. ఏమిటి రామచంద్రయ్య, ఏమిటి గొడవ? 3 రోజులుగా జరుగుతున్న ముచ్చటే సార్. ఈ లార్డు గారు తను కోరిన తిండి తప్ప మనం పెట్టిన ముట్టడంట. వేషాలు వీడను. సెంట్రీ తలుపుతారు. ఏమో 203, 3 రోజులుగా నువ్వు అన్నం తింటలేదట. జైల్లో రూల్ ప్రకారం ఉండాలి. ఉండకపోతే ఉండేటట్లు చేస్తాం. బలవంతంగా నేను సరే తినిపిస్తాం. ఈ జగన్తో బలవంతం చేసి పనులు చేయించుకునే మగాడింతవరకు పుట్టలేదు. మరొకసారి చెప్తున్నాను, మర్యాదగా తిను. వీడు మితిమీరిపోయాడు. రామచంద్రయ్య, టేక్ హిమ్ టు టాస్క్. ఎస్ సార్. ఒరే ఓరు తోడుపాకిడా, ఎంత మంది చేస్తావు నువ్వు? మా అయ్యాన్ని అవమానిస్తావురా? దేవుడు అంటే ఆయన మీద అడుగుతున్నావు నువ్వు. నీ పొగడుస్తారా, నీ పొగడుస్తారా? రౌడీ వాడ్డా నువ్వు, రౌడీ వాడ్డా నువ్వు. దేవుడు లాంటి మైగారిని అవమానించి నా చేత చావు డబ్బుతున్నావు. ఆపేశావే చాలు చంద్ర ముసలాడా. రాయ్, కొట్టి కొట్టి నీ చేతులు పడిపోవాల్సిందే కానీ ఈ జగన్ మాత్రం చెల్లించడురా. రాయ్, 3 రోజుల నుంచి మెతుకైన ముట్టలోని కాళ్ళు చేతులు కట్టిపడేసినోడిని గుడ్డును మొదలెట్టిపోదావు. ఈ పాపం ఊరికే పోదు, గుర్తుంచుకో.